నేను ముగ్గురు పేరు చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళ నా సోదరుడు గంధం పవన్రాజు, రాజేష్, నా సోదర సమానం. నేను ముగ్గురికి కూడా గత 2.5 ఏళ్ళుగా రాజకీయంగా ఏం కావాలి అన్నది నేను ప్రత్యేకంగా వాళ్ళ విషయంలో ప్రత్యేక చర్య తీసుకోవడం జరుగుతుంది. ముందుగా నేను మాట్లాడే ముందు ఈరోజు ఒక 5:30 గంటలు రావులపాలెం నుంచి మండల సత్యనారాయణ గారు ఏర్పాటు చేసిన అక్కడి నుంచి ఇక్కడి వరకు 5 గంటల ఊరేగింపులో ఇబ్బంది పడిన స్కూల్ పిల్లలకి, ప్రయాణికులకి నా క్షమించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ నేను ఈ సభకు రావడానికి నేను కోనసీమ గత 2.5 ఏళ్ళుగా ప్రతి నెల ఇంటికి ఒకసారి వస్తున్నాను. ఇక్కడ రాజకీయ పరిణామాలు చూస్తున్నాను. నాకు గత ప్రభుత్వం, గొడ్డల ప్రభుత్వం 2019-24లో జరిగిన మారణకాండ, జరిగిన విషయాలు అన్నీ కూడా నాకు ఇవాటికి కూడా కళ్ళకు కట్టినట్టు ఉన్నాయి. ఆ రోజు మీ అందరికీ తెలుసు, ఇంటర్నెట్ కట్ చేసి మీ అందరినీ హింసించిన రోజు మీరెవరు కూడా మర్చిపోకూడదు. 2029లో కూడా ఆ రోజు ఏం జరిగింది, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎలా హింస చేశారు, ఆ రోజు మన సోదరులు సుభాష్ గారు కానీ పవన్ కానీ ఎలా ఇబ్బంది పడ్డారు మీరందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మరీ కోరుకుంటున్నాను. మీకు మా ప్రభుత్వం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలంటే, ప్రజలని కులాలతో చూసే ప్రభుత్వం గొడ్డల ప్రభుత్వం, ప్రజలని కుటుంబంగా చూసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇది మీరు గుర్తుంచుకోవాలి. మేమెప్పుడు కూడా అందరం ఒక కుటుంబంగా ఉంటాం. ఇక్కడ మేము మాట్లాడుకున్న వాళ్ళందరూ వేరే మాకు కులాల విషయం, మాకు ఫస్ట్ సోదరులు అలాగే మేము ఉంటాం. అలాగే మా సుభాష్ కానీ, పవన్ రాజు కానీ, రాజేష్ కానీ అందరూ కూడా అలాగే మెలుస్తాం. అంచేత ఈ ప్రశాంతమైన కోనసీమలో అందరూ అన్నదమ్ములుగా కలిసి మన ఐక్యతని ముందుకు తీసుకెళ్లే విధంగా, అంటే కోనసీమ అంటే ప్రశాంతంగా ఉండాలి, కోనసీమ అంటే మంచి మనుషులు అని మళ్ళీ నిరూపించి 2019-24 జరిగిన చీకటి మర్చిపోయిన ప్రభుత్వం కోనసీమలో అంబేద్కర్ కోనసీమలో జన్మించిన డొక్కా సీతమ్మ గారిని మర్చిపోలేదు. డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజనం పథకం పెట్టారు. అలాగే సామాజిక వేత్త సత్యబల్లి ఘాతుగా దొమ్మేటి వెంకటరెడ్డి గారిని మర్చిపోలేదు. దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం పెట్టి దొమ్మేటి వెంకటరెడ్డి గారి జనము ప్రత్యేకంగా ప్రకటించి ఆ మార్చి 20 ప్రకటించడం జరిగింది. అలాగా అన్ని కులాన్ని కలుపుకుంటూ ఒక కుటుంబంగా మేమందరం కలిసిమెలిసి వెళ్తున్న ఈ రోజు మీకు మా కూటమి ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా చెప్పగలిగేది ఏంటంటే, మేము కులాలని చూడం, మేము అందరినీ కలుపుకొని మేము ఉపాధి చూస్తాం, మేము ప్రజల అభివృద్ధి చూస్తాం. అంతే తప్ప కులాలను కానీ మతాలను కానీ ఇలా చుట్టూ పెట్టే ఆలోచన ఆ గొడ్డల ప్రభుత్వానికి మాత్రమే ఉంది. ఈ రోజు నాకు ఈ సన్మానం చేయడానికి ప్రత్యేకంగా పవన్ రాజు గారికి ధన్యవాదాలు. మీ వల్ల పవన్ రాజు గారితో ఉండే వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత మంది ఇంత ఆప్యాయతతో ఇక్కడికి రావడం నా బాధ్యత పెంచింది. మీకు ఆల్రెడీ పవన్ రాజు లాంటి వారు, సుభాష్ లాంటి వారు నాయకులు ఏ సమస్యలు ఉన్నా నాకు ఎప్పుడూ ఫోన్ చేస్తూ ఉంటారు. పవన్ రాజు గారు ఒక రోజు ఫోన్ చేసి, రాజుల్లో ఉప్పు నీరు కొబ్బరి చెట్టు ఇబ్బంది పడుతుంది, దీనివల్ల చాలా ప్రమాదం వస్తుందండి, చాలా పంటలు పోతున్నాయి కొబ్బరి చెట్లు అని చెప్పారు. అంటే ఒక సమస్య పట్ల ఆయనకున్న అవగాహన. నేను వెంటనే రామారావు గారు మాట్లాడాను. వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి అది చూసి 27 కోట్లు బడ్జెట్ శాంక్షన్ చేసి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. బ్యాడ్మింటన్ ప్లేయర్ సాత్విక్ అని అమలాపురం నుంచి ఉన్నారు. పవన్ రాజు తీసుకొచ్చి
ఇతను చాలా బాగా ఆడుతున్నాడు, నేషనల్ ఆడాడు, ఇంటర్నేషనల్ ఆడాడు, ఇతను మనకు ఇప్పుడు దాకా ఏం చేయలేదంటే అతను తీసుకొచ్చి నాకు అభ్యర్థన వెంటనే నేను గవర్నమెంట్ తీసుకొచ్చి గ్రూప్ 1 జాబ్ ఇవ్వడానికి ముందుకు తీసుకెళ్ళాను. అతను గ్రూప్ 1 జాబ్ కోనసీమలో మీకు ఏ విధమైన చిన్న సమస్య వచ్చినా కూడా సుభాష్ పలనరాజు, అలాగే ఎంతో అనుభవం ఉన్న ఆనందరావు గారు అమలాపురం బండా సత్యనారాయణ గారు, వీరందరూ కూడా వీరి అనుభవం ఈ ఇద్దరు సోదరుల యొక్క దూకుడుతనంతో ముందుకు తీసుకెళ్లి కోనసీమని 2029లో తిరిగి మళ్ళీ మనం 100% స్ట్రైక్ రేట్తో గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు ఈ సన్మానం నాకు బాధ్యత పెంచింది. కోనసీమ నాది కాకినాడ అయినా కోనసీమ నా సొంత ఇల్లుగా భావించి నేను ఎప్పుడు ఏ కోనసీమ సంస్థలో కూడా నేను ముందుంటానని చెప్పి తెలియజేస్తున్నాను.